దేవుడు మనకి చాలా ఇచ్చాడండి. గాడ్ హ్యాస్ ఇన్వెస్టెడ్ సో మెనీ థింగ్స్ ఇన్ అస్. మన లోపల దేవుడు చాలా పెట్టాడు. మనలో కొంతమంది వీఆర్ సో టాలెంటెడ్. మనం చేయగలిగిన పని కొన్ని విషయాల్లో, కొన్ని విభాగాల్లో ఇంకెవరు అంత బాగా చేయలేరు. దేవుడు మనలో ఉంచిన కొన్ని స్కిల్స్ అనొచ్చు, లేకపోతే దేవుడు మనలో పెట్టిన ప్యాషన్ అనొచ్చు, దేవుడు మనల్ని పెట్టిన ఒక స్థలం అనొచ్చు, లేకపోతే మనల్ని ఉంచిన కుటుంబం అనొచ్చు. ఆ కుటుంబంలో మనం చేయవలసిన పని అది మనమే చేయాలి తప్ప ఇంకెవరి వలన అది సాధ్యపడేది కాదు. కానీ చాలాసార్లు దేవుడు మన మీద పెట్టుకున్న ఆశను, దేవుడు మన యందు ఉంచుకున్న ఎక్స్పెక్టేషన్ను, దేవుడు మనలో ఉంచిన పొటెన్షియల్ అండ్ కేపబిలిటీని మనం యూజ్ చేయాల్సింది పోయి కొన్నిసార్లు మిస్యూజ్ చేస్తూ ఉంటాం. ఉపయోగిస్తే లాభము, దుర్వినియోగం చేస్తే నష్టం. చూడండి, ఇక్కడ యెజబెల్ అనే రాణిని మనం గమనించినట్లయితే షీ వాజ్ మిస్యూజింగ్ హర్ పవర్ అండ్ అథారిటీ. దేవుడు ఆమెకి ఇచ్చిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆ రాజరికాన్ని, లేకపోతే ఆమె కింద ఉన్న సైనికులు, వీళ్ళందరినీ కూడా దేవుని ప్రవక్త అయిన ఏలియాను చంపించడానికి వాడదామని ఆమె నిర్ణయాన్ని, తీర్మానాన్ని తీసుకుంది. దేవుడు మనకి తలాంతులు ఇస్తాడు మన మేలు కొరకు, తర్వాత ఆయన కార్యాలలో మనం వాడబడుట కొరకు. దేవుడు మనకు ధనం ఇస్తాడు మనం పోషించబడ్డం కొరకు, మన కుటుంబం పోషించబడ్డం కొరకు, అక్కర్లో ఉన్న ఇతరులు మరి వారి అవసరతలు తీర్చబడడం కొరకు. దేవుని కార్యాలలో, దేవుని రాజ్య విస్తరణలో మన చేతిని మనం ఉంచడం ద్వారా, మన భాగాన్ని మనం ఇవ్వడం ద్వారా దేవుని పని ముందుకు జరగాలని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. కానీ చాలాసార్లు దేవుని యొక్క ఉద్దేశం మనం అర్థం చేసుకోకపోతే దేవుడు మనకిచ్చినవన్నీ కూడా మనం సరిగ్గా సద్వినియోగము చేసుకోలేము. వినియోగించుకోవడం ముఖ్యం.